Next, question number 4101. Kodandaram Reddy garu. నమస్కారం అధ్యక్ష. ఈ రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రశ్న సభ ముందు ఉంచుతున్నారు. Honorable Minister. As there is no option provided to receive applications for new ration cards in the Prajapalana program, that does not arise. A decision regarding the new ration card issue will be taken by the government. Kodandaram Reddy. అధ్యక్ష, రేషన్ కార్డులకు సంబంధించి 2001 తర్వాత సుప్రీంకోర్టు చాలా మార్గదర్శకాలు జారీ చేసింది. PUCL రాజస్థాన్ వారు వేసిన కేసుకు సమాధానంగా మొత్తంగా ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్నింటినీ సమీక్షించి అప్పుడు సుప్రీంకోర్టు వారు వాధ్వా కమిటీని నియమించారు. 2006లో వాధ్వా కమిటీ రేషన్ కార్డుల పైన చాలా నిర్దిష్టమైన సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. అటు తర్వాత 2013లో మరి ఫుడ్ సెక్యూరిటీ చట్టం కూడా పాస్ అయింది. దాంట్లో కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. నేను 2 ప్రశ్నలు అనుబంధంగా అడగదలిచినండి. మొట్టమొదటిది ఏమిటంటే, ఎప్పట్లోగా చాలా వరకు 2014 తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట ఇవ్వలేదు. అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉండటం వల్ల తలెత్తుతున్న సమస్యలకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా ప్రస్తావన కూడా వచ్చింది. ఇది మొదటిది. అందుకని ఎప్పట్లోగా ఇస్తారనేది. రెండవది నేను అడుగుతున్నది ఏంటంటే, మార్గదర్శకాలను జారీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త పాటించటం చాలా అవసరము. దానికి ఆర్థికపరమైనటువంటి లిమిట్ కన్నా సమూహాలను అందులో చేర్చగలిగితే, అసంఘటిత రంగ కార్మికులు ఉంటారు, రకరకాలుగా సంప్రదాయకంగా యాచక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొన్ని కులాలు పూర్తిగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాయి, ప్రత్యేకంగా సంచార జాతులు, ఇటువంటి వాళ్ళందరినీ AAY కార్డుల విషయంలో కానీ BPL కార్డుల విషయంలో కానీ తప్పకుండా వారిని జాబితాలో చేర్చి వీలైనంత తొందరగా వారందరికీ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నాను.